నమస్తే. ఇటీవల ఒడిశాలో జరిగినటువంటి ఎన్‌కౌంటర్‌లో చనిపోయినటువంటి హనుమంత్ ఇంటి దగ్గర ఉన్నాం. 2 రోజుల తర్వాత ఆయన యొక్క భౌతిక కాయం ఆయన స్వగ్రామానికి రావడం జరిగింది. సో, చాలామంది బంధుమిత్రులు గాని, కుటుంబ సభ్యులు కూడా సంబంధించినటువంటి చివరిసారిగా చూసేందుకు తండోపతండాలుగా ఈ గ్రామానికి రావడం జరుగుతా ఉన్నది. సో, ముఖ్యంగా ఇటీవల చూస్తూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి ఎన్‌కౌంటర్‌లో వందలాది మంది మావోయిస్టులు చనిపోయినటువంటి సంఘటనలు చూస్తా ఉన్నాం. సో, ఒకసారి గనుక పాక హనుమంతుకు సంబంధించినటువంటి చరిత్ర గనుక చూసినట్టయితే దరిదాపుగా 43-45 సంవత్సరాలు అవుతా ఉంది అడవి బాట పట్టి. సో, బీఎస్సీ చదువుతుండగానే అనుకోనటువంటి పరిణామాల నేపథ్యంలో అడవి బాట పట్టినటువంటి పాక హనుమంతు చిట్ట చివరికి శివంగా మాత్రమే ఈ గ్రామానికి రావడం జరిగింది. సో, చివరిసారిగా చూసేందుకు 45 సంవత్సరాల తర్వాత ఈ గ్రామానికి వస్తుండడంతో సో, కేంద్ర కమిటీ సభ్యుడైనటువంటి పాక హనుమంతుని చివరిసారిగా చూసేందుకైతే చాలామంది రావడం జరుగుతుంది. కుటుంబ సభ్యులు సైతం కూడా వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. పాక హనుమంతుకు సంబంధించిన సోదరులు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంది మీతో అప్పుడు ఉన్నటువంటి పరిచయం ఎట్లా ఉండేది? ఎప్పుడు మీ బ్రదర్, మీ అన్న ఎప్పుడు వెళ్ళిపోవడం జరిగింది? ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు అడవిలోకి పోయినప్పుడు? అప్పుడు నేను చిన్ననే ఉన్నా. అప్పుడు నాకు 10 ఏళ్ళు ఉంటాయి. నేను ఇక్కడ స్థానికంగా జీతం వచ్చింది మా నాయన. ఆయన చదువుకొని నల్గొండ పోయి అక్కడి నుంచి అట్టే పోయినా తెలుసు, అంత మటుకే తెలుసు. అంతే. ఇప్పుడు ఆయనే పెద్ద కుటుంబం. ఆయన పెద్ద. ఎట్లా ఉండేవాళ్ళు మీతోటి? ఏమైనా అంటే ఈ విప్లవాల గురించో లేకపోతే అట్లాంటి మేమే చిన్నగా ఉన్నాం కదా. ఆయన చదువుకున్న వయసులో నల్గొండకు పోయి అక్కడి నుంచి అట్టే పోయిన విషయం తెలుసు, అంత మటుకే. ఎన్ని సంవత్సరాలు దగ్గర ఇప్పుడు ఒక 44 years అవుతుంది? ఆయన ఒక 20-25 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిపోయిందా? అట్లే చిన్న వయసు అంటే ఇక అంటే ఇప్పుడు నాకు 10 అంటే ఆయన ఒక 10 అక్కడ పెద్ద. అప్పుడు 18 అట్లా 19 అట్లా ఉండొచ్చు అంత అంతే. సో, ఈ మృతి పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? సో, జరిగినటువంటి వరుస ఎన్కౌంటర్లు కావచ్చు, 45 సంవత్సరాల తర్వాత ఇట్లా అక్కడ విషయాలు మనకేం తెలియదు కదా. మనం ఎట్లా మన తెలియని విషయాలు మనం ఏం చెప్పుకుంటాం, అంతే కదా. అంతే. సో, చివరిసారిగా అంటే 45 సంవత్సరాల క్రితం మీ సోదరుని, మీ అన్నను చూసిండ్రు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు డెడ్ బాడీని మాత్రం ఇప్పుడు డెడ్ బాడీ చూస్తున్నాం. చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఎందుకంటే లేడని ఒక చాలా బాధ. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా ఎప్పుడు ఏడ్చేవాళ్ళు, వస్తే బాగుండు అనే ఒక ఆలోచనలో ఉండేవాడు. మేము కూడా లొంగిపోతారేమో అనే భావనలోనే ఉన్నాం, కానీ ఇట్లా జరుగుతుందని అనుకోలేదు. చాలా బాధ అవుతుంది. ఎప్పుడైనా చెప్పిందా ఏమన్నా రమ్మని చెప్పేసి? ఏమైనా సెల్ ఫోన్లో మెసేజ్లో లేకపోయినట్టయితే ఉత్తరాలు ఏమన్నా? మా అట్లాంటివి ఏం జరగలేదు. మనకి స్థానికంగా ఉంటుంది కాబట్టి మా నాన్న వాళ్ళు, మా అమ్మ వాళ్ళ కాడికి పోలే. అప్పుడప్పుడు ఎస్పీ వాళ్ళు వచ్చి మీ కొడుకుని లొంగిపోమని అనేవాళ్ళు అంట, అంత మటుకే తెలుసు. అంతే. లొంగిపోతేనే మేము కూడా అనుకున్న లాస్ట్ చివరి జీవితం లొంగిపోతేనే మంచిగా అనే ఆలోచన మేము అనుకున్నాం, వస్తలేమో అనుకున్నాం, కానీ లాస్ట్కు ఈ విధంగా జరిగింది. చాలా బాధాకరంగా అనిపిస్తుంది మాకైతే. మీ తల్లిదండ్రులు ఎప్పుడైనా చెప్పేటోడు అంటే పెద్దోడు పోయిండు, ఇటు ఎక్కడ ఉన్నాడు ఆయన జాడ అని చెప్పేసేటువంటి చెప్పలేదు, కానీ వాళ్ళు చెప్పుకొని పోయిండ్రా, వస్తే బాగుండు అనేది ఒకటే భావనతో వాళ్ళు బాధపడేది, ఏడ్చేది అప్పుడప్పుడు. వాళ్ళు చచ్చిపోయినప్పుడు కూడా ఆయన ఈ గ్రామాన్ని కానీ వాళ్ళ చివరి చూపు కూడా చూడడానికి రాలేదు. అప్పుడు ఎట్లా ఉంది అప్పుడు? అంటే ఎందుకంటే తలగోరు పెట్టాల్సిందే ఆయన. ఆయన ఏం రేవోలు రాలేదు ఆయన తలగొరి. మా నాన్న నేనే పెట్టిన తలగొరి, మా అమ్మకు మా తమ్ముడు పెట్టాడు. ఆయన చదువుతున్నప్పుడే పోయిండు వాళ్ళకి. ఆయన చదువుతున్నప్పుడే పోయినట. అంటే మేము చిన్నగా ఉన్నాం కదా, మేము ఇక్కడ స్థానికంగా ఉన్నాం. ఆయన అక్కడ చదువుకొని అక్కడి నుంచి అంటే వెళ్ళిపోయాం. ఎందుకోసం పోవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? మనకు ఆ విషయాలు తెలియదు. ఆయన భావాలు ఏంటో, మరి ఆయన వ్యక్తిత్వం ఏందో. అప్పుడు ఆయన చదువుకుండు కదా ఆయన. మనకు అంత అవగాహన లేదు, మనకు తెలియదు, చదువుకోలేదు. అప్పుడు మనకు అంత ఆయన విషయాలకు పెద్దగా మనకు తెలియదు, అంత మటుకే. మొదటి నుంచి ఇదేనా ఇల్లు? ఇంకెక్కడ ఉందా ఇల్లు? మాకు ఇంతకుముందు పాతిల్లు ఉండే అక్కడ. ఇక్కడికి వచ్చి కూడా ఒక 40 ఏళ్ళుగా వస్తుంది. అంతకుముందు మా తాత మా ఇంట్లో ఉంటుంది. అది చిన్న ఇరుకు ఉండే అక్కడ. దాన్ని అక్కడ అమ్మేసిన వాళ్ళు వేరే. మా నాన్న ఇక్కడ గవర్నమెంట్ కొంత ఇస్తే కొంత కొనుక్కో. మా నాన్న ఇక్కడ వచ్చి గుడి చేసుకుండు. అప్పుడు గవర్నమెంట్ ఇల్లు వస్తే ఇది స్లాబ్ పోసుకున్నారు. అంతే. మీతో ఎట్లా ఉంటాడు? అంటే చిన్నప్పుడు మీతో కలిసిమెలిసి అంటే నాతో నేను ఎక్కువ చిన్నప్పుడు నేను లేవు కదా. ఆయన చదువుకునేప్పుడు నేను అప్పుడు చిన్నగా ఉన్నాము. ఆయన చిన్నప్పుడు ఇక్కడ 6-7 చదివినప్పుడే అక్కడ పోయి హాస్టల్ జాయిన్ చేసినట్టు నల్లగొండలో. అక్కడ చదువుకున్నాను. అంతగా మాకు మేము కమ్యూనికేషన్ అంత లేదు కదా, చిన్నగా ఉంటాయి. ఆయన కొంచెం పెద్ద వయసు అయినా, అంత పర్టికులర్గా పెద్దగా ఏం ఆయన్ని ప్రత్యక్షంగా కూడా అంత గుర్తుపట్టే స్థాయిలో కూడా మేము లేవు. ఇప్పుడు చూస్తే ఎందుకంటే కొంచెం మా ఫేసులు కొంచెం అట్రాక్టివ్గా పడుతుంది కాబట్టి ఫేస్ అట్లా చేయగల మా అన్న అనే ఒక. ఎప్పుడు తెలిసింది మీకు ఇట్లా చనిపోయింది అనేది? నాకు వేస్తారు నాడు 12-1 మధ్యన మీడియా వచ్చింది. ఎవరు సాక్షి పేపర్ వాళ్ళు వచ్చారు మా ఇంటికి.
ఇట్లా మీ అన్న అంటే నేను అడుగుతున్నారు ఇట్లా అంటే అంటే ఏమైనా చనిపోయినా అంటే మాకు కూడా తెలియదు ఇంకా అడిగినాము అన్నారు. అంటే నేను మా ఇంటర్వ్యూ చేసుకుంటే దేనికోసం అంటే మా అన్నకి ఇట్లా చనిపోయిందా మీరు అడుగుతారంటే ఇంకా మాకు కూడా ఇంకా కన్ఫామ్ కాదన్నారు. తర్వాత మళ్ళీ 4th ఆగస్టు తర్వాత తెలిసింది ఇట్లా ఇంకా కన్ఫామ్ అయిపోయిందని. మీరు ఎన్నోవరు మీరు అంటే చిన్న ఎప్పుడు చూసిన మీ అన్నను మీరు చివరిసారి చూడలే అసలు నేను పుట్టనే పుట్టలేదట. చిన్నగా ఒక్క సంవత్సరం కూడా లేనన్నారు. 6 నెలలు అంతే చిన్న. నేను చూడలే ఇంతవరకు అసలు. ఆ ముఖాన్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. అసలు ఇప్పుడే చూసి వీళ్ళని కనుక్కొని అన్నేనా అంటే అన్నే అంటే చూసిన అంతే. ఇప్పుడు వేరే వాళ్ళు చెప్తేనే ఇప్పుడు మీ అన్నని తెలుసు. అంతే. నాకు అప్పటి వరకు నువ్వు చిన్న పాప. చిన్న 6 నెలల అమ్మాయిని అంతే. అంతే. ఎవరైనా చెప్పేదా మీ అన్న ఇట్లా నక్సలైట్లోకి వెళ్ళిండు అడవిలోకి వెళ్ళి పోయిరని అంటుండేది. కనీసం వస్తే బాగుండని మా అమ్మ మా నాన్న అంటుండేది. చివరి సూప్ కన్నా నేను చూసుకుంటామని అంటుండేది అమ్మ. ఊరికే రా కొడుకు ఎవరైనా పోలీసు వాళ్ళు వచ్చినా వాళ్ళు వచ్చినా నా కొడుకుని పంపిరయ్యా అంటుండేది. ఎప్పుడైనా చెప్పేదా మీ అమ్మ కానీ మీ నాన్న కానీ అన్న అక్కడికి పోయిండు ఇంకా రావట్లేదు అన్నట్టు? అనేది ఎక్కడ పోయిండో తెలియదు అమ్మ అనేది. మేము గిట్లా వచ్చినప్పుడు ఇట్లా అంటారు కానీ ఊళ్ళో వాళ్ళు వాళ్ళు అంటే తెలియదు బిడ్డ నాకు కూడా అంటుండేది అమ్మ. అనంగినేదే అని అన్నది. మీకు ఎప్పుడు తెలిసింది ఇప్పుడు చివరిసారిగా? మొన్న అదే గురువారం రోజే ఇట్లా పేపర్లో న్యూస్ టీవీ పెట్టిన. టీవీ నెట్టి వీళ్ళకి కాల్ చేస్తే అవునరా ఇప్పుడే న్యూస్ వస్తుంది మాకు కూడా తెలియదు అన్నారు. అట్లా అంతే. ఎందుకు పోయిండు అని చెప్పేసి మీరు ఏమన్నా మీ అమ్మ నాన్న అడిగినప్పుడు ఏమన్నా చెప్పేదా వాళ్ళకి? ఏమన్నా లేదు కదండి వాళ్ళకి. ఏమో కాలేజీలో ఏమైందో బిడ్డ అట్నుంచి అట్నే పోయిండో అన్నది అమ్మ. మా నాన్న కూడా అట్నే అన్న ఆయన రాత అట్లా రాసిండో అట్నే పోయిండో బిడ్డ మాకు కూడా ఏం తెలియదు అని అన్నాడు. ఇట్లా పోలీసు వాళ్ళు వస్తే వాళ్ళు తీసుకపోతే మా నాన్న పోయేటోడు. ఒకళ్ళు వస్తే నా కొడుకు రమ్మని చెప్పని అనేది మా అమ్మ మా నాన్న. ఒకళ్ళు ఉంటే తీసుకురండి మీరే అనేవాడు మా నాన్న. ఓకే. దాదాపుగా 45 సంవత్సరాలు ఆయన యొక్క ప్రయాణం. ఒక్కరోజు కూడా గ్రామానికో లేకపోతే మీ అక్క చెల్లెల్లో అన్నదమ్ముల్లో ఎవరు చూడని కూడా చూడలే. పోయిన జాడే కానీ ఇంతవరకు కనీసం మా అమ్మ మా నాన్న చనిపోతే వస్తారని కూడా ఊళ్ళో చాలా మంది అన్నారు. ఆయన మేమైనా చూసుకుంటాం అనుకున్నాం కానీ ఇంతవరకు కనీసం ఎప్పుడైనా చెప్పిల్లా? ఏమైనా రిక్వెస్ట్ ఏమైనా చేసిందా? ఏమైనా పోలీసు వాళ్ళను మా అన్నని అంటే ప్రాణాలతో పట్టుకురండి అని చెప్పేసి విజ్ఞప్తి చేసింది? మాకేం తెలియదు అంతగాని కానీ అమ్మ వాళ్ళనే తీసుకపోతే పోలీసు వాళ్ళు ఇడికొస్తేనే నా కొడుకుని తీసుకురాయ్యా అని మా అమ్మ మా నాన్న వీళ్ళు అంటుండే. నాకు అంత కాబట్టి నేనేం చూడలే కాబట్టి నాకు అంత తెలియదు అసలు. ఆయన ఫోటో ఇప్పుడు చూడే నేను ఇంతవరకు అసలు. బతుకున్నప్పుడు ఎప్పుడు కూడా ముఖం చూడలేదు, చచ్చిపోయిన తర్వాత అసలు ఆయన ఎట్లుందో కూడా తెలియదు. ఇప్పుడు కొంచెం అమ్మ పేస్ లాగా ఉండే సార్ తనే అని వీళ్ళు అంటుంటేనే నేను చూడడం అంతవరకు తెలియదు. మీరమ్మా? మాది అమలు బంధుమిత్ర సంఘం. ఇప్పుడు 7 షేట్ మాట్లాడుతూ నిలబడ్డాను. ఓకే. సో చూసుకోవచ్చు ఇక్కడ అంటే దాదాపుగా 40-45 సంవత్సరాలు అవుతుంది కాబట్టి వీళ్ళ చెల్లెలకు తెలియదు. అంటే ఫేస్ కట్టు జస్ట్ గుర్తుపడుతున్నారు వాళ్ళలాగా మా అమ్మలాగా ఉంది మా నాన్నలాగా ముఖం ఉందని తప్పించి ఇక్కడ అందరికంటే చిన్నామే. వీళ్ళ మొత్తం అంతా కూడా 6 సంతానంలో ఇవి చిన్నామే. ఇప్పుడు చనిపోయినటువంటి హనుమంత్ ఏమో అందరికంటే పెద్దవాడు. సో ఎప్పుడు కూడా ఆయనను చూడలేదు, ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడింది లేదు. హాస్టల్లో ఉన్నప్పుడే ఆయన మరి దేనికోసం ఆకర్షితుడయ్యిండు, అటువైపు ఎందుకు ప్రయాణించడం అనేది రకరకాలైనటువంటి కారణాలు. ఏబీవీపీకి సంబంధించినటువంటి నాయకుని హత్య కేసులో ఈయన యొక్క ప్రమేయం ఉందనేది ప్రధానమైనటువంటి వాదన. సో దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అటు నుంచి అటు ఆయన వెళ్ళిపోవడం జరిగింది. గ్రామస్తులు కూడా చాలామంది చెప్తా ఉన్నారు చాలా చదువులో కూడా చురుగ్గా ఉండేవాడు, చాలా విద్యావంతుడు, చాలా చదువుకున్నటువంటి వ్యక్తి, జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి. సో అటువైపు వెళ్ళడం జరిగిందన్నటువంటి అంశాలను సైతం కూడా వాళ్ళైతే చెప్తా ఉన్నారు. సో మరి కాసేపట్లో సైతం కూడా ఆయన సంబంధించినటువంటి హనుమంత్ యొక్క డెడ్ బాడీ ఇక్కడికి రావడంతో చాలామంది అయితే బంధుమిత్రులు కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కానీ పెద్ద ఎత్తున కూడా తరలి రావడం జరుగుతుంది. వాళ్ళంతా కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి అక్కడ ఉన్నటువంటి విజువల్స్లో సైతం కూడా చాలామంది ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతా ఉన్నది. ఇటీవల చూసుకుంటున్నాం మనం ఎన్కౌంటర్లో చనిపోతూ ఉన్నటువంటి మావోయిస్టుల యొక్క సంఖ్య రోజు రోజుకైతే పెరిగిపోతుంది. ఇప్పుడు ఇటీవల జరుగుతున్నటువంటి ఆపరేషన్ ఖగార్లో భాగంగా ఇప్పటికే దాదాపుగా 800 మంది మావోయిస్టులు నేలకొరగడం జరిగింది. ఇప్పటికీ సైతం కేంద్ర ప్రభుత్వం సైతం కూడా హెచ్చరిస్తూ ఉన్నది, మీరు ఆయుధాలతోటి లొంగిపోండి, జనజీవన స్రవంతిలో కలిసిపోండి, లేనట్టయితే మేము మట్టి పెట్టడమే మా యొక్క ఉద్దేశం అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రధానంగా హెచ్చరిస్తూ ఉన్నారు. ఒక పక్కన మావోయిస్టులు సైతం కూడా శాంతి చర్చలు జరపాలని చెప్పేసి ప్రధానంగా ఎన్నో లేఖల ద్వారా
కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తున్నప్పుడు కూడా ఆ విజ్ఞప్తులన్నీ కూడా తిరస్కరిస్తూ మీరు ఆయుధాలతోటి లొంగిపోవడం మాత్రమే మార్గం తప్పించి మేము ఎట్టి పరిస్థితుల్లో శాంతి చర్చలకు ఒప్పుకునేది లేదని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్తా ఉన్నది. ఈ యొక్క మావోయిస్టు హనుమంతు ఎన్కౌంటర్ తర్వాత సైతం కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా సైతం కూడా ప్రకటించడం జరిగింది. సో ముఖ్యంగా మావోయిస్టులు లేనటువంటి దేశాన్ని తయారు చేయడంలో భాగంగా ఒక కీలకమైనటువంటి ముందడుగు పడ్డదన్నటువంటి ఒక ప్రకటన సైతం కూడా ఆయన చేయడం జరిగింది. ఇంకా ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇంకొక ముగ్గురు మాత్రమే కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి అయితే మావోయిస్టు సంబంధించినటువంటి పార్టీ లక్ష్యంగా చేసుకుని జరుగుతున్నటువంటి ఏదైతే ఆపరేషన్ ఖగార్ ఉందో అది మార్చి 31 లోపటినే ఇప్పుడు చూస్తున్నటువంటి పరిణామాలను చూస్తే వాళ్ళ పెట్టుకున్నటువంటి టార్గెట్ కంటే ముందుగానే ఇది అంతాన్ని చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరొక పక్కన అర్బన్ నక్సలైట్స్ సైతం కూడా వాళ్ళపైన కూడా ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టుగా తెలుస్తూ ఉన్నది. వీళ్ళకి ఎవరు సహకరిస్తూ ఉన్నారు? నక్సల్స్ సహకరించినటువంటి వ్యక్తులు కావచ్చు, నక్సల్స్కి చనిపోయినటువంటి నక్సల్స్కి పట్ల సానుభూతిగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళని సైతం కూడా ఇప్పుడు ప్రధానంగా కేంద్రం సైతం కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళు కేసులు పెట్టేటువంటి ఒక ప్రయత్నం కూడా జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తూ ఉంది. మరి కాసేపట్లో ఆ హనుమంతు యొక్క బాడీ వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.